హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో కృష్ణార్జునులు బ్రాహ్మణ పుత్రుని రక్షించడం కోసం వైకుంఠానికి వెళ్ళడము అనేటువంటిది మనం చూడబోతున్నాము. ఇప్పటి వరకు కూడా మనము ఆ అర్జునుడు బ్రాహ్మణుడికి ప్రతిజ్ఞ చేయడం అనేటువంటిది చూసాం. యాక్చువల్గా బ్రాహ్మణుడు పుట్టినటువంటి పిల్లల్ని కోల్పోతూ ఉంటే దానికి ఉగ్రసేనుని నిందించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా 9 మందిని కోల్పోయినప్పుడు 9 మందిని కూడా తీసుకొచ్చి ఉగ్రసేనుడి యొక్క రాజద్వారం దగ్గర ఉంచి ఉగ్రసేనుని నిందించడం అనేటువంటిది జరుగుతుంది. 9వసారి నిందించినప్పుడు అర్జునుడు అక్కడే ఉండడం, దాన్ని చూసినటువంటి అర్జునుడు వెంటనే నేనున్నాను, నేను రక్షిస్తాను, ఈసారి నీకు పుత్రుడు కలిగినప్పుడు మరణించకుండా నేను కాపాడతాను అని ప్రతిజ్ఞ చేయడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ నేను గనక కాపాడలేకపోతే నేనే అగ్నికి ఆహుతైపోతాను అని చెప్పడం జరిగింది. దానికి బ్రాహ్మణుడు ఇక్కడ ఉగ్రసేనుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు, అనిరుద్ధుడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు కూడా ఉన్నారు. ఇంత గొప్పవాళ్ళు ఉన్నటువంటి ఈ స్థలంలో ఇంత గొప్పవాళ్ళు రక్షించలేనటువంటి దాన్ని నువ్వు రక్షించగలవా? మృత్యువు నుంచి నాకు పుట్టబోయేటువంటి పుత్రుణ్ణి కృష్ణుడే రక్షించలేకపోయారు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్పవాళ్ళు, వీళ్ళందరూ కూడా రక్షించలేకపోయారు. అలాంటిది నువ్వెలా రక్షిస్తావు అని అంటే, అర్జునుడు నేను అర్జునుణ్ణి, నేను కృష్ణుని కాదు, నేను బలరాముణ్ణి కాదు, నేను ధనుర్ధారిణి, మేటి ధనుర్ధారిణి అని చెప్పడం జరిగింది. అంటే కొంచెం గర్వాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంత గ్రేట్ గా చెప్తున్నాడు, పాశుపదాస్త్రాన్ని సంపాదించాడు శివుడితోటి యుద్ధం చేసి మరి. కాబట్టి నమ్మొచ్చేమో, వీళ్ళు చెయ్యలేని పని అర్జునుడు ఏమైనా చేస్తాడేమో అని బ్రాహ్మణుడు కూడా అంగీకరించి బ్రాహ్మణుడు అర్జునుడిని తన ఇంటికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. తర్వాత కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య ప్రసూతి సమయం వచ్చింది. ఆ సమయంలో బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి, నువ్వు సిద్ధమవ్వాల్సినటువంటి సమయం అయింది, ఇప్పుడు నా భార్య ప్రసవించబోతుంది, ప్రసవించగానే మరణిస్తాడు, మరణించకుండా కాపాడాల్సినటువంటి బాధ్యతని ఇది అని అర్థించడం అనేటువంటిది జరిగింది. వెంటనే అర్జునుడు తన గాంధీవాన్ని తీసి బాణాలతో పంజరంలా చేసేశారు ఇంటి చుట్టూత. భూమి లోపల, భూమి పైన, ఆకాశం అంటే ఆ ఇంటి పైకప్పు పైన చుట్టూతా కూడా పంజరంలా చేసేసారు. ఎవ్వరు కూడా లోపలికి రావడానికి కూడా వీలు లేకుండా చేసేసారు. ఇప్పటి వరకు బ్రాహ్మణుడు తన పుత్రుడు కోల్పోయినప్పుడు శరీరంతో సహా కోల్పోవట్లేదు, మరణించినటువంటి మృతదేహం అనేటువంటిది తన దగ్గరనే ఉంటుంది. ఆ మృతదేహాన్నే తీసుకెళ్లి ఉగ్రసేనుడి యొక్క రాజ్యంలో ద్వారం ముందు ఉంచుతున్నాడు. కానీ ఈసారి అర్జునుడు రక్షించాలి అని అనుకున్నప్పుడు కనీసంగా మృతదేహం కూడా లేకుండా శరీరంతో సహా ఆకాశంలోకి మాయమైపోయింది పుట్టగానే పుట్టినటువంటి ఆ, శిశువు. ఇక అర్జునుడు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడి నుంచి అన్ని లోకాలకి వెళ్ళిపోయాడు, యమలోకానికి వెళ్ళాడు. యమలోకంలో ఈ పుట్టినటువంటి బాలుడు ఉన్నారేమో అని అక్కడ దొరకలేదు. లోకపాలకుల అన్ని లోకాలకి వెళ్ళిపోయాడు, లోకపాలకుల ఆ లోకాలకు కూడా వెళ్ళిపోయాడు. ఇంద్రుడి దగ్గరికి, చంద్రుడి దగ్గరికి, సూర్యుడి దగ్గరికి, అగ్ని దగ్గరికి, వాయువు దగ్గరికి, వరుణుడి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి వెతికాడు. 14 లోకాలలో ఎక్కడున్నాడు ఈ బాలుడు అని అంతటా వెతికి చివరికి విఫలుడయ్యాడు. విఫలుడైన వెంటనే ఇంకా తన ప్రతిజ్ఞ ప్రకారంగా బ్రాహ్మణ బాలుని రక్షించలేకపోవడానికి కారకుడైనందుకు ఆయన అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి, నువ్వు అగ్ని ప్రవేశం చేయకు, ఆ బాలుడు ఎక్కడున్నాడో చూపించడానికి నేను నీకు సహాయం చేస్తాను, అక్కడి నుంచి నువ్వు బాలుని తీసుకురావచ్చు. పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేయడం మొదలుపెట్టారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రథం మీద. ఆ రథానికి ఉన్నటువంటి అశ్వాలు స్వయంగా వైకుంఠ లోకం నుంచి వచ్చినటువంటి అశ్వాలు. పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేస్తూ భూమి యొక్క అంచు వరకు వెళ్ళిపోయారు, ఆచ్ఛాదనంలోకి వెళ్ళిపోయారు. ఆచ్ఛాదనాలు చాలా లేయర్స్ లేయర్స్ గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ భౌతిక విశ్వం అంచు దాటిపోయి వెళ్ళిపోయారో, అంటే ఆధ్యాత్మిక విశ్వానికంటే ముందు, భౌతిక విశ్వానికంటే వెనక చాలా పెద్ద
ఒక పంచభూతాలతో కలిసినటువంటి లేయర్ అనేటువంటిది ఉంటుంది. ఇదంతా కూడా అంధకారంలో ఉంది, గాఢాంధకారంలో ఉంది. ఈ అశ్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి దారి తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు, అటు ఇటు పోతున్నాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని రథం ముందుకి ప్రయోగించడం అనేటువంటి జరిగింది. సుదర్శన చక్రం యొక్క కాంతి 1000 సూర్యుల యొక్క కాంతిలా ఉండి రథానికి దారి చూపిస్తూ ఉన్నాయి. ఆ సుదర్శన చక్రాన్ని ఫాలో అవుతూ ఈ యొక్క అశ్వాలు కూడా ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక బ్రహ్మ జ్యోతి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఈ బ్రహ్మ జ్యోతిని చూసినటువంటి అర్జునుడు ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే ఆ జ్యోతి యొక్క వెలుగు ఈ 1000 సూర్యుల వెలుగు కంటే కూడా ఎక్కువగా ఉంది. సుదర్శన చక్రం నుంచి వచ్చేటువంటి వెలుగు కంటే కూడా ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు, చూడలేకపోయాడు. సో ఇప్పటి వరకు కూడా అంధకారంలో ఉన్నటువంటి వీళ్ళకి దారి చూపించినటువంటి సుదర్శన చక్రం అయితే ఈ అంధకారంలో ఈ భౌతిక విశ్వాన్ని ఉంచబడింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే సహజమైనటువంటి ఆ ఆ యొక్క వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు నిరాకార బ్రహ్మం, నిరాకార బ్రహ్మ జ్యోతి, ఆ వెలుగులోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఈ వెలుగు ఎవరో కాదు, స్వయంగా నేనే. ఎలా అంటే నా దేహ కాంతే ఈ యొక్క బ్రహ్మజ్యోతి. ఇది నిరాకార బ్రహ్మజ్యోతి. ఈ బ్రహ్మజ్యోతికి బయట నేనున్నాను అనేటువంటి విషయాన్ని దాన్ని స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ రథం ఈ బ్రహ్మజ్యోతి ఆచ్ఛాదనాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక పెద్ద సముద్రంలో ఒక పెద్ద నాగశేషుని చూడటం అనేటువంటి జరిగింది. ఆ నాగశేషు కూడా ఒక పెద్ద వైకుంఠ భవనాన్ని కూడా చూడటం అనేటువంటిది జరిగింది నాగశేషుతో పాటు. ఉం? రత్నాలు, మణులు అన్నిటితోటి పొదగబడినటువంటి స్తంభాలు ఉన్నటువంటి ఒక పెద్ద వైకుంఠ భవనం కూడా కనిపించింది. సో ఈ విధంగా అక్కడికి వెళ్ళగానే అర్జునుడు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశారు. ఆ నాగశేషు మీద విష్ణువు, మహావిష్ణువు ఆయన ఉన్నారు. దాన్ని చూడటం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనం 54వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి వర్ణన ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత ఏ విధంగా వీళ్ళు ఆ ఆ బ్రాహ్మణ బాలుని వాళ్ళు తిరిగి పొందుతారు అనేటువంటిది ఈ రోజు మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దదర్శ తద్భోగ సుఖాసనం విభుం దదర్శ తద్భోగ సుఖాసనం విభుం మహానుభావం పురుషోత్తమోత్తమం మహానుభావం పురుషోత్తమోత్తమం సాంద్రాంబుదాభం సుపిశంఘవాససం సాంద్రాంబుదాభం సుపిసంగవాససం ప్రసన్నవక్త్రం రుచిరాయతే క్షణం ప్రసన్నవత్రం రుచిరాయతే క్షణం మహామణి మహామణివ్రాత కిరీటకుండలం మహామణివ్రాత కిరీటకుండలం ప్రభా పరిక్షిప్త సహస్రకుంతలం ప్రభా పరిక్షిప్త సహస్రకుంతలం ప్రలంభ చార్వాష్టభుజం సకౌస్తుభం ప్రలంబ చార్వాష్టభుజం సకౌస్తుభం శ్రీవత్సలక్ష్మ్యం వనమాలయావృతం శ్రీవత్సలక్ష్మం వనమాలయావృతం నందనందా ప్రముఖై స్వపార్షదై సునందనంద ప్రముఖై స్వపార్షదై చక్రాదిభిర్మూర్తిధరైర్నిజాయుధై చక్రాదిభిర్మూర్తిధరైర్నిజాయుధైః పుష్ట్వా శ్రియా కీర్త్య జయాఖిలార్ధిభిర్ పుష్ట్యా శ్రియా కీర్త్య జయాఖిలాద్దిభిర్
నిషేవ్యమానం పరమేష్టినాం పతిం. నిషేవ్యమానం పరమేష్ఠినాం పతిం. పిదప అర్జునుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు పురుషోత్తముడు నగు మహావిష్ణువును ఆ సర్పంపై సుఖాసీనుడై కూర్చొని ఉన్న వానిగా గాంచెను. అతడు నీలమేఘ వర్ణమును కలిగి ఉండెను. సుందరమగు పీతవస్త్రమును ధరించి ఉండెను. అతని వదనము మనోహరముగా కనపట్టుచుండెను. అతని విశాల నయనములు పరమాకర్షణీయముగా నుండెను. దీర్ఘములు సుందరములునైన అష్టభుజములు కలిగిన అతని యొక్క దట్టమగు శిరోజములు కిరీట కుండల మణికాంతులలో అన్ని వైపుల నుండి స్నానమాడుచుండెను. అతడు కౌస్తుభమణిని శ్రీవత్స చిహ్నంను వనమాలను ధరించి ఉండెను. నందసునందాది పౌరుషాదులు మూర్తిభవించిన చక్రాది ఆయుధములు పుష్టి శ్రీకీర్తి అజాయను శక్తులు నానా విధములకు యోగ సిద్ధులు ఆ సర్వలోక పాలపతిని సేవించుచుండెడి. భాష్యము శ్రీల ప్రభుపాదులు ఈ విధంగా వ్యాఖ్యానించి ఉండరు. భగవంతునికి అనంత శక్తులు కలవు. అవన్నీయును అతడు రూపధారణం చేసి నిలిచి ఉన్నవి. వాటిలో అత్యంత ప్రధానమైనవి ఇట్లున్నవి. పుష్టి అనగా పోషణ శక్తి, శ్రీ అనగా సౌందర్య శక్తి, కీర్తి అనగా యశోశక్తి, అజ అనగా భౌతిక సృష్టి శక్తి. లోకపాలురైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యందు స్వర్గలోక నాయకులైన ఇంద్రచంద్ర వరుణ సూర్యుల యందు ఈ శక్తులన్నీ వసగబడినవి. అనగా భగవంతుని చే కొన్ని శక్తులు వసగబడినట్టు దేవతలందరూ ఆ దేవదేవుని దివ్యమగు భక్తి యొక్క సేవలో నెలకొని ఉండరు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే. అర్జునుడు అక్కడ మహావిష్ణువుని చూడటం అనేటువంటిది జరిగింది. సో అనంతశేషుడిని చూశారు కదా ఫస్ట్. ఆ అనంతశేషుడి మీద ఆసీనుడై ఉన్నటువంటి మహావిష్ణువుని చూడటం అనేటువంటిది జరిగింది. ఆ మహావిష్ణువు నీలమేఘ శ్యాముల్లా ఉన్నారు. ఉం? ఆ సర్పం మీద అయినటువంటి సుఖాసీనుడైనటువంటి ఆయన నీలమేఘ వర్ణంలో కనిపించారు. సుందరమైనటువంటి పీత వస్త్రముని ధరించి ఉన్నారు. తర్వాత మనోహరమైనటువంటి వదనము, అతని విశాల నయనములు పరమాకర్షణీయంగా ఉన్నాయి. దీర్ఘములు సుందరములు అయినటువంటి అష్టభుజములను కలిగినటువంటి అతని యొక్క దట్టమగు శిరోజములు కిరీట కుండలములు మణికాంతులతో అన్ని వైపుల నుంచి స్నానమాడుచుండెను. ఓకే. సో ఆయన చుట్టూతో కూడా చాలా వెలుగుగా ఉంది. తర్వాత చాలా బారుగా శిరోజాలు ఉన్నాయి. ఉం. తర్వాత ఆయన కిరీటాన్ని ధరించి ఉన్నారు. తర్వాత మణికాంతులు కిరీట కుండలు తర్వాత కౌస్తుభమణి శ్రీవత్స చిహ్నాన్ని ఆయన కలిగి ఉన్నారు. వనమాలను ధరించి ఉన్నారు. నందసునందాది పార్షదులు మూర్తి వివించిన చక్రాది ఆయుధములు ఉన్నాయి. పుష్టి శ్రీకీర్తి అజ అను శక్తులు నానా విధములైనటువంటి యోగ సిద్ధులు ఆ సర్వలోకపాల పతిని సేవించుచుండిరి. సో నా వెనక చూడవచ్చు ఎలా ఉన్నారు. ఓకే. మహావిష్ణువు. సో ఆయన అష్టభుజాలను కలిగి ఉన్నారు. ఇక్కడ అష్టభుజాలను కలిగి ఉన్నాడు. తర్వాత ఈయన సర్వవ్యాపిగా అక్కడ వర్ణించడం అనేటువంటి జరిగింది. అన్ని శక్తులు కూడా ఆయనకి సేవ చేస్తున్నాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది. సర్వలోక పాలకులకి భగవంతుడి నుంచే శక్తి వస్తుంది. అలా భగవంతుడి నుంచి శక్తి పొందినటువంటి సర్వలోక పాలకులు కూడా చివరికి అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి అందరూ కూడా ఉం, యోగ సిద్ధులు కలిగినటువంటి ఇక్కడ చూడండి పుష్టి శ్రీకీర్తి అజ అనేటువంటి శక్తులతో సహా తర్వాత నంద సునందలు కూడా అంటే విష్ణు పార్షదులు వీళ్ళే వస్తారు. వైకుంఠ లోకం నుంచి వైకుంఠ విమానం వచ్చి ఎవరినైనా సరే వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళాలి అంటే నంద సునందులు వస్తారు. ఓకే. వచ్చి తీసుకుని వెళ్తారు. గుర్తుందండి నంద సునంద ఎప్పుడు వచ్చారు? ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చారు? అజామిళుడు ప్రభుజీ. అజామిళిని తీసుకెళ్ళడానికి నలుగురు వచ్చారు. ధ్రువుడు ప్రభుజీ. ధ్రువుడు ప్రభు. అజామిళిని తీసుకెళ్ళడానికి నలుగురు వచ్చారు విష్ణుదూతులు. కానీ ధ్రువుడిని తీసుకెళ్ళడానికి ఇద్దరే వచ్చారు. ఓకే. సో ధ్రువుడిని తీసుకెళ్ళడానికి నంద సునందులు వచ్చారు. ఓకే. వాళ్ళందరూ కూడా ఈ భగవంతుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవిస్తూ ఉన్నారు. సేవిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ లోకాన్ని పాలించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవతలందరూ కూడా చేసే పని ఏమిటి అని అంటే ఆ శక్తిని పొందింది ఎవరి దగ్గర నుంచో ఆ దేవాది దేవుడికి సేవలు చేస్తూ ఉంటారు. అంటే శక్తి ఉంది మనల్ని మనం సేవించుకోవడం కోసం కాదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మనం ఆ శక్తిని ఉపయోగించి మనం భగవంతుని సేవించడం కోసం. సో అదే జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే.
సో సర్వలోక పాలపతిని సేవిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 57వ శ్లోకం. ప్రమీల మాతాజీ. వవంద ఆత్మానమనంతమచ్యుతో వనంద ఆత్మానమనంతమచ్యుతో జిష్ణుశ్చ తద్దర్శన జాత సాధ్వసా జిష్ణుశ్చ తద్దర్శన జాత సాత్వసః తావాహ భూమా పరమేష్టినాం ప్రభుర్ తావాహ భూమా పరమేష్టినాం ప్రభుర్ బద్ధాంజలి సస్మిత మూర్ఛయా గిరా. బద్ధాంజలి సస్మిత మూర్జయా గిరా. శ్రీకృష్ణుడు ఆ అనంత రూపంలో తనకు తానే నమస్కరించుకునెను. మహావిష్ణువు యొక్క దర్శనముతో సంభ్రమం గురి అయిన అర్జునుడు కూడా వందనములు కావించెను. అంతట వారిరువురు అంజలిబద్ధులై తన ఎదుట నిలబడగా పరమశక్తిమంతుడు విశ్వపాలకులకు పరమప్రభువు అయిన మహావిష్ణువు మందహాసం చేసి గంభీర స్వరంతో ఇట్లు పలికెను. భాష్యము. ఈ శ్లోకం నందు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది విషయములను వివరించి ఉండిరి. గోవర్ధన పూజ సమయంలో తన రూపమునకు తానే నమస్కరించినట్టు ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు లీలా ప్రయోజనమునకై తన విష్ణు రూపమునకు నమస్కరించెను. భగవానుడు అనంతుడు అనగా అనంత రూపములను కలిగిన వాడు. ఈ ఈ అష్టభుజ రూపము వాటిలో ఒకటి. అతడు అచ్యుతుడు అనగా ఎన్నడూనూ పదభ్రష్టుడు కానివాడు. దీని భావమేమనగా బృందావన గోపబాలునిగా మనుష్య లీలలలో పాల్గొనుటను అతడెన్నడూనూ మానడు. ఈ విధముగా తన మానవ లీలల ప్రత్యేకతను కాపాడుటకే శ్రీకృష్ణుడు తన ప్రధానాంశకు వందనము కావించి ఉండెను. కృష్ణార్జునుల ఎదుట మహావిష్ణువు పరమైశ్వర్యశాలి, భూమ గను కోట్ల కొలది విశ్వములను పాలించడి కోటాను కోట్ల బ్రహ్మలకు ప్రభువు పరమేష్ఠినాం ప్రభు గను దర్శనమిచ్చును. శ్రీకృష్ణుని ఉద్దేశమునకు తగినట్టుగాను అర్జున సంభ్రమపరచడి రీతిలోనూ అతడు గంభీర స్వరంతో పలుకుసాగెను. అతని మందహాసము అతనితో కదలాడి ఆలోచనలను సూచించును. మన లాభము కొరకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వాటిని ఇట్లు వివరించిరి. కృష్ణ, నేను నీ ప్రధానాంశనే అయినను నీ ఇచ్ఛానుసారము నా శ్రేష్టతను వివరించెదను. అయినను అదే సమయంలో నీ సౌందర్య గుణశక్తుల యొక్క సర్వోన్నతి స్థితిని నా ప్రభావమునకు నీవే మూలమనడి యథార్థమును నేను సూక్ష్మ రీతితో తెలియజేసేదను. నేనెంతటి తెలియగలవాడనో ఒక్కసారి చూడుము. నీకు అభిన్నమగు నా నిజరూపమును నేను అర్జునుని ఎదుట మర్మముగా తెలియజేయుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణాం. హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ కొంత మనం ఫిలాసఫీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నందలోకంలో లేకపోతే నందకులంలో లేకపోతే ఆ మధురలో లేకపోతే ద్వారకలో ఆయన ఆయన లీలలను చేసేటువంటి సమయం. అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే. అన్ని పురుషావతారాలకి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. పురుషావతారాలు అంటే మహావిష్ణువుతో సహా. మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, వీళ్ళందరికీ కూడా ఆయనే మూలం. అంతేకాదు గుణావతారాలకి, లీలావతారాలకి, శక్తి ఆవేశ అవతారాలకి అన్నిటికీ కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. కానీ అదే శ్రీకృష్ణ భగవానుడు తన నిజ రూపంలో బృందావన లీలలను చేసేటువంటి సమయంలో ఉన్నప్పుడు, అంటే ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఉన్నప్పుడు, ఒక మానవుడిగా ఏం చేయాలో అదే చేస్తున్నారు. తన యొక్క లీలలని తన లీలల్ని చేస్తున్నప్పటికీ భగవంతుడు ఒక మానవుడిగా మనం విష్ణువుని చూస్తే ఏం చేయాలో అదే చేస్తున్నారు. లేదు అని అంటే విష్ణువు యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేసేస్తాం, లేదంటే విష్ణువుని మనం సరిగా అర్థం చేసుకోకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ఇది కృష్ణుడి కోరిక కూడా. విష్ణువు తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించాలి. ఆ గొప్పతనంతో అర్జునుడు కూడా ఆశ్చర్యచకితుడు అవ్వాలి. వైకుంఠ లోకంలో ఉన్నటువంటి విష్ణువు దగ్గరికి సామాన్యంగా ఎవరు చేరుకోలేరు, స్వయంగా కృష్ణుడికి. యాక్చువల్గా అయితే విష్ణువుకు కూడా నేను ఎప్పుడు కృష్ణుడి దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆతృతతో ఉంటారట. ఈ సందర్భము స్వయంగా విష్ణువే కృష్ణుడిని దర్శనం చేసుకునేటువంటి సందర్భం. విష్ణువుకు కూడా కృష్ణుడి దర్శనం అంత ఈజీగా దొరకదు. విష్ణువుకు కూడా కృష్ణుడి దర్శనం దొరికినప్పుడు చాలా ఆనందపడుతున్నారు విష్ణువు. అందుకనే మందహాసంతో ఆయన చెప్తున్నారు. సో మందహాసంతో చెప్పినప్పుడు, కృష్ణ, నీ కోరిక మేరకి నేను నీ నిజ రూపాన్ని, అంటే నేను కూడా
నాకు కూడా నీవే మూలము అనేటువంటి విషయాన్ని ఎవరికీ అర్థం కాకుండా గోప్యంగా రహస్యంగా ఉండేలాగా నేను నా స్థానాన్ని నేను కాపాడతాను. సో ఇప్పుడు చూస్తే శ్రీకృష్ణ భగవానుడు విష్ణువుకి నమస్కారం చేయటం అనేటువంటిది తన రూపానికి తానే నమస్కారం చేస్తున్నట్లు అభిన్నమైనటువంటి రూపం. కృష్ణుడికి అభిన్నమైనటువంటి రూపం. కృష్ణుడి రూపానికి విష్ణువు రూపానికి తేడా లేదు. భగవంతుడు అనంత రూపాల్లో ఆయన వ్యక్తమవుతూ ఉంటారు. రూపం మారినంత మాత్రాన కృష్ణుడు మారిపోయినట్లేం కాదు. ఓకే. కానీ ఈయన తన శక్తులని ఆ విష్ణువు కంటే తక్కువగా ఉన్నాయి అనేటువంటి భావనలో ఇప్పుడు ఇక్కడ చూపించాలి అని అనుకోవట్లేదు. ఓకే. అయినా సరే నిజంగా అయితే మనందరికీ అర్థమవుతుంది. సో గౌరవార్థం ఆయన ఒక మానవుడిగా గౌరవార్థం ఒక విష్ణువుని చూడగానే నారాయణుని చూడగానే అర్జునుడి ముందు ఆయన కూడా నమస్కారం తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఓకే. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఈ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవాను చూసి మనసులోనే నవ్వుతూ ఉన్నారో, ఆ నవ్వుతూ ఉన్నప్పుడు ఆ విష్ణువు యొక్క భావన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి ఇక్కడ రాస్తున్నారు. ఏమని అంటున్నారు? కృష్ణ, నేను నీ ప్రధానమైనటువంటి అంశనే అయినా కానీ నీ ఇచ్ఛానుసారం నా శ్రేష్టతను వివరించదును. నీ కోరిక మీదకి నేను నా గొప్పతనాన్ని చెప్తాను, నా శ్రేష్టతను. అయినను అదే సమయంలో నీ సౌందర్య గుణ శక్తుల యొక్క సర్వోన్నత స్థితిని, నా ప్రభావమునకు నీవే మూలము అనేటువంటి యథార్థమును కూడా నేను సూక్ష్మ రీతిలో తెలియజేసేదను. ఇది విష్ణువు చెప్తున్నటువంటి విషయం. నేను నా యొక్క శ్రేష్టతని తెలియజేస్తూనే నీ యొక్క శ్రేష్టతని నేను సూక్ష్మంగా తెలియజేస్తాను. ఓకే. అంటే నేను నాకు నువ్వే మూలము అనేటువంటి విషయాన్ని సూక్ష్మంగా తెలియజేస్తాను. అంటే తెలిసి తెలియనట్టు చెప్పి చెప్పనట్లు చెప్తారనమాట. ఓకే. సో నా ప్రభావములకు నీవే మూలము అనేటువంటి యథార్థమును నేను సూక్ష్మ రీతిలో వివరించదును. నేను ఎంతటి తెలివి గలవాడనో ఒక్కసారి చూడుము. ఎంత గొప్పగా అంటే నీ శ్రేష్టత కనపడి కనపడనట్టుగా నా శ్రేష్టతను నేను చెప్తా అని చెప్తున్నారు. నీకు అభిన్నమైనటువంటి నా నిజ రూపమును నేను అర్జునుడికి ఎదుట మర్మముగా తెలియజేసేదను. ఓకే. నేను అర్జునుడికి నీకు అభిన్నమైనటువంటి నా రూపాన్ని తెలియజేస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ 58వ శ్లోకం ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ద్విజాత్మజామే యువయోర్ధిదృక్షుణా ద్విజాత్మజా మే యువయోర్దిదృక్షుణా మయోపనీతా భువి ధర్మగుప్తయే మయోపనీతా భువి ధర్మగుప్తయే కళావతీర్ణావన కళావతీర్ణావవ వనేర్భరాసురాన్ కళావతీర్ణావనేర్భరాసురాన్ అత్వేహ భూయస్త్వరమేతమంతి మే అత్వేహ భూయస్త్వ రయేతమంతి మే. మహావిష్ణువు పలికెను, ధర్మ పరిరక్షణమునకై ధరణిలో అవతరించినట్టి నా అంశలగు మీరిరువురిని చూడగోరిన కారణముననే నేను బ్రాహ్మణుని పుత్రులను ఇతడుకు తెచ్చి ఉంటిని. భూమికి భారముగానైనా అసురులను వధించినంతనే శీఘ్రముగా నా చెంతకు తిరిగి రండు. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించినట్లుగా అర్జునుని ఉపదేశము కొరకు పలుకబడిన ఈ పలుకుల అంతరార్థం ఇట్లున్నది. స్వశక్తులతో కళలతో అవతరించిన మీరిరువురు భూభారముగానైనా అసురులను వధించినంతనే నా చెంతకు తిరిగి రావలను. ముక్తి కొరకై ఆ అసురులను శీఘ్రమే నా చెంతకు పంపుడు. క్రమానుగతమైన ముక్తి పదము విశ్వము యొక్క 8వ ఆవరణం వెలుపల ఉన్నట్టి నడిమి స్థానమైన మహావిష్ణువు పదము గుండా సాగునని శ్రీహరి వంశములోను శ్రీమద్ భాగవతము నందలి 2వ స్కందములోను చెప్పబడినది. హరే కృష్ణ. శ్రీహరి వంశం అనేటువంటి అదొక పుస్తకం. ఓకే. అదొక శాస్త్రం. సో అందులోను తర్వాత శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోనూ తెలియజేయబడినటువంటి విషయం చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు? క్రమానుగతమైన ముక్తి పదము విశ్వం యొక్క 8వ ఆవరణం వెలుపల ఉన్నటువంటి నడిమి స్థానమైనటువంటి మహావిష్ణువు పదము గుండా సాగును అని ఈ 2 శాస్త్రాల్లో తెలియజేయడం అనేటువంటి జరిగింది. మహావిష్ణువు ఎందుకు ఈ బ్రాహ్మణ పుత్రుణ్ణి వైకుంఠానికి తీసుకొచ్చారు? మహావిష్ణువు ఈ బ్రాహ్మణ పుత్రులందరినీ కూడా ఎందుకు వైకుంఠానికి తీసుకొచ్చారు?
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది ఒకవేళ బ్రాహ్మణుడి కర్మ అయి ఉండొచ్చు, ఆయన కర్మఫలాన్ని అనుభవిస్తుండొచ్చు అని మనం అనుకున్నాం. నిజానికి ఆయన కర్మఫలాన్ని అనుభవించట్లేదు. అందుకనే బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది. నేను ఎలాంటి తప్పు కర్మ చేయకపోయినా నాకెందుకు ఇలాంటి శిక్ష వేస్తున్నారు అని. అదే విషయాన్ని ఉగ్రసేనుడి ముందు చాలా సార్లు 9 సార్లు మరణించినప్పుడు 9 సార్లు కూడా ఆయన ఉగ్రసేనుని నిందించడం జరిగింది. దీనికి పోనీ నేనంటే తప్పు కర్మలు చేశాను, పాపకర్మలు చేసి ఉన్నాను, పాపకర్మల ఫలితాలను అనుభవించడం కోసం నా పుత్రులను నేను కోల్పోతున్నాను పుట్టగానే కొన్ని క్షణాలలోనే అని అనుకోవడానికి కూడా లేదు. ఇది కేవలం నీ యొక్క వైఫల్యం అని ఉగ్రసేనుని నిందించడం జరిగింది. అప్పుడు మనం అనుకున్నాం, నిజానికి ఈ బ్రాహ్మణుడు చాలా గర్వితుడిగా ఉన్నాడు. తన పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలకే ఆయన అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకని ఆయన వేరే వాళ్ళని నిందిస్తున్నాను ఆయన జరిగినటువంటి పరిస్థితికి అని సహజంగా మనం అందరం అనుకుంటాం. కానీ ఇది మహావిష్ణువు యొక్క లీల. ఎందుకంటే ఆయన కృష్ణుణ్ణి అర్జున్ని చూడాలనుకున్నారు, దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు. ఆయన అందుకని మహావిష్ణువు మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని ఇద్దరిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వైకుంఠ లోకానికి ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రుల్ని నేను తీసుకొచ్చాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. స్వయంగా విష్ణువు కూడా కృష్ణుడి యొక్క దర్శనానికి ఆతృతతో ఉన్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత భూమికి భారముగా అయినటువంటి అసురులను వధించినంతనే శీఘ్రంగా నా చెంతకు తిరిగి రండు. సో మీరు మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్తున్నారు. ఓకే. సో సో ముక్తి అనేటువంటి దానికి అంటే ఇప్పుడు ఈ అసురులందరూ మరణిస్తే ఆ, ఒక ఆచ్ఛాదనంలోకి వెళ్తారనమాట. శ్రీ మహావిష్ణువు చుట్టూ ఉన్నటువంటి ఆచ్ఛాదనంలో ఒక ఆచ్ఛాదనంలోకి వెళ్తారు. ఆ ఆచ్ఛాదనం ఎక్కడ ఉంది అని అంటే నిరాకార బ్రహ్మంలో ఒకటి. అది 8వ ఆచ్ఛాదనం బయట. ఎందుకు 8 ఆచ్ఛాదనాలు అని చెప్పారు అంటే పంచభూతాలు 5 ఆచ్ఛాదనాలు, దానికి తోడు సూక్ష్మ ఆచ్ఛాదనాలు కూడా ఉన్నాయన్నమాట 3: మనస్సు బుద్ధి అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం. ఓకే. ఈ 8 ఆచ్ఛాదనాలని దాటుకొని జీవుడు భౌతిక విశ్వానికి బయట ఉన్నటువంటి ఆ, ఆధ్యాత్మిక లోకం అయితే వైకుంఠ లోకానికి వెళ్ళగలగాలి. ఓకే. సో ఆత్మకి చుట్టూ ఎన్ని ఉన్నాయండి ఆచ్ఛాదనాలు? మనసు, బుద్ధి, 8. అహంకారం, పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరం కదా. ఆత్మకి ఆత్మ శరీరంలో ఉంది కదా. శరీరం మాత్రమే ఆత్మ చుట్టూ ఉందా అంటే లేదు. సూక్ష్మ శరీరం కూడా ఉంది. సూక్ష్మ శరీరం చుట్టూ భౌతిక శరీరం ఉంది. భౌతిక శరీరం పంచభూతాలతో ఉంది. అలానే ఈ భౌతిక విశ్వానికి కూడా ఆచ్ఛాదనాలు ఈ పంచభూతాలు ప్లస్ సూక్ష్మ శరీరం కూడా. ఓకే. సో ఇవన్నీ కూడా దాటుకొని భౌతిక విశ్వాన్ని దాటుకొని బయటికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి వైకుంఠ లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సునీత హరిబాబు మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ పూర్ణకామవపి ఒక చిన్న డౌట్ ప్రభుజీ. పూర్ణకామ చెప్పండి మాతాజీ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఏం చెప్పారంటే ధర్మ పరిరక్షణకై ధరణిలో అవతరించిన నా అంశాలని అన్నారు కదా ప్రభుజీ. ఇది కృష్ణుడి అంశమా లేకపోతే విష్ణు అంశము ఇక్కడ కృష్ణుడా ప్రభుజీ? స్వాంశలు స్వశక్తులు అన్నారు. స్వశక్తులు కళలతో నా అంశలగు మీ ఇరువురు చూడగోరిన నా కారణంన నేను బ్రాహ్మణుని పుత్రులను ఇచ్చటకు తెచ్చి తిని. ఇందాక శ్లోకంలోనే నేను చెప్పాను. ఓకే. ఆయన ఏం చెప్పారు? నా శ్రేష్టతని నేను తెలియచేస్తాను, ఓకే నీ కోరిక మీదకి నా శ్రేష్టతని తెలియచేస్తాను, కానీ నేను నీకు అభిన్నము. ఓకే. అంటే ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ధర్మ పరిరక్షణ కోసమే ఈ భూమి మీదకి వచ్చారు. ఓకే. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ధర్మ పరిరక్షణ కోసమే భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు గోప్యమైనటువంటి విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి విషయం ఈ లోకంలో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుందంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి పట్ల శుద్ధ భక్తి చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. లేకపోతే విష్ణువే మూలం అనుకుంటారు. అందుకని మీరు చాలా మందిని చూస్తే విష్ణువు యొక్క శ్రేష్టతనే తెలుసుకొని ఉంటారు. ఎప్పటి వరకు అంటే మనం కృష్ణ భక్తులం అయ్యేంత వరకు. ఓకే. అప్పటి వరకు అది కృష్ణుని యొక్క కోరిక కూడా. అందుకనే విష్ణువు తన శ్రేష్టతని తాను తెలియచేయాలి. అది కృష్ణుడు కోరిక కాబట్టి నేను నీ శ్రేష్టతని
ఆ, నేను ఆ, సూక్ష్మంగా తెలియజేస్తాను, కానీ నా శ్రేష్టతని నేను తెలియజేస్తాను ఇప్పుడు అని చెప్పారు. అంటే ఏదైతే కృష్ణుడి యొక్క అంశ అయినటువంటి విష్ణువు మాట్లాడుతున్నారో ఆ విష్ణు అంటున్నారు, ప్రస్తుతం కృష్ణుడిని ఒక అవతారంలానే చూస్తున్నారు అందరూ భూమి మీద. ఓకే ఓకే కృష్ణుడిని అవతారంలానే చూస్తున్నప్పుడు మూలమైనటువంటి కృష్ణుడు ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద మనిషి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఒకటే అనేటువంటి విషయం ఎవరికి తెలియకూడదు. అందుకనే ఓకే కృష్ణుని అవతారంలానే అర్థం చేసుకోవాలి. కృష్ణుని ఎప్పుడైతే మనం అవతారంలాగా అర్థం చేసుకుంటామో అప్పుడు విష్ణువు నుంచి వచ్చాడు అని అనుకుంటాం మనం. మిగిలిన అవతారాలన్నీ ఏ విధంగా అయితే విష్ణు నుంచి వస్తున్నాయో ఆ విధంగానే కృష్ణుడు కూడా విష్ణు నుంచే వచ్చాడు అని అనుకునేటువంటి ఒక శ్రేష్టత మహావిష్ణువుకి శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చారు. అదే విష్ణువు ఇంతకు ముందు శ్లోకంలో నీ కోరిక మేరకి నా శ్రేష్టతని నేను తెలియజేస్తున్నాను అని అన్నారు. అర్థమైంది మాతని. అందుకనే మనకి ఓకే ఆయన ప్రభుజీ మనకి తెలియజేస్తున్నప్పుడు నా అంశ నా స్వాంశ. ఓకే, యాక్చువల్గా అయితే నేను నువ్వు వేరు కాదు అని చెప్తూనే అది ఎలా చెప్తున్నారు, సూక్ష్మంగా ఇది నువ్వు అని తెలియచేస్తూ బయటికి మాత్రం ఆ, నా అంశ అని చెప్తున్నారు. ఓకే, దానికంటే ముందు విష్ణు నువ్వు నేను వేరు కాదు అని చెప్పేశారు. ఓకే, నీకు అభిన్నమైనటువంటి వాడిని నేను అని చెప్పారు. అంటే నా అంశ అని చెప్తే నీ అంశ అని అర్థం అక్కడ ఇండైరెక్ట్ గా. అంటే ఓకే కృష్ణుడి ప్రభుజీ యొక్క అందుకే నీకు గొప్పతనాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నాను అని అన్నారు. సూక్ష్మంగా తెలియజేయడం ఇండైరెక్ట్ గా చెప్తాను, డైరెక్ట్ గా చెప్పను అని అన్నారు. ఓకే ప్రభుజీ ఓకే సో ఓకే. ప్రభుజీ అందుకేనేమో ప్రభుజీ చాలా మంది కూడా ఇంతవరకే ఉమ్, జ్ఞానం ఉంటది, విష్ణు నుంచే కృష్ణుడు వచ్చాడు కదా అని అందరూ ఉమ్, అదే అంటారు ప్రభుజీ. అవును. ఇప్పుడు అదే స్వయంగా అనుకున్నాను ప్రభుజీ మన కృష్ణుడి నుండి విష్ణుమూర్తి వచ్చాడు కదా, క్షీరోదక సాయి, ఆ మళ్ళీ తర్వాత ఆ, క్షీరోదక సాయి, ఇంకొకటి గర్భోదక సాయి. ముగ్గురు గర్భోదక సాయి, వాళ్ళందరూ ఇక్కడి నుండే వచ్చారు కదా. మరి ఇప్పుడు నా అంశ అంటున్నారు ఏంటి అనేసి కొంచెం డౌట్ వచ్చింది ఉమ్. ప్రభుజీ అక్కడ, అందుకని అందుకనే. ఆయన చెప్పారు కదా, ముందే చెప్పారు కదా, నేను సూక్ష్మంగా తెలియచేస్తాను నీ గురించి అని. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, మంచిగా చెప్పారు. ఓకే. సో అందుకనే మనకి చాలా మందికి ఇప్పుడు మాతాజీ అన్నట్లు చాలా మందికి విష్ణువు నుంచే కృష్ణుడు వచ్చారు అని అనుకుంటారు. ఎందుకంటే ఈ భౌతిక విశ్వంలో విష్ణువు ప్రధానం కాబట్టి, మెయిన్ కాబట్టి. ఉం? ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే విష్ణువే పాలిస్తున్నారు, విష్ణువే పోషిస్తున్నారు కాబట్టి. ఓకే, కానీ ఆ విష్ణువు కూడా తన గొప్పతనాన్ని తాను ఆ నీకు నేను అభిన్నము అనేటువంటి భావనలో నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే నేను ఏం చెప్పినా నా గురించి అది నీ గురించి చెప్పినట్లు అని చెప్పడం అనమాట, ఇండైరెక్ట్ గా. ఓకే, అంటే నెక్స్ట్. ప్రభుజీ ఇప్పుడు థ్యాంక్ ఈ యూ భౌతిక ప్రభుజీ. లోకంలో ఉన్నాం కాబట్టి మనం ఇంత మనం అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే భగవద్భక్తిలో ఇవన్నీ అర్థం చేసుకుంటాం అసలైన విషయం తెలుస్తుంది. అంతే కదా అందుకని ప్రభుజీ? మనం ఆచార్యుల యొక్క గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క ఆ, భాష్యాలు మనం చదివితే మనకు అవి అర్థమవుతుంది. మనందరూ ఎస్ మనకి ఇది అర్థం కాదు. ఓకే, ఎస్. అందుకని భాష్యం చదవడం చాలా ఇంపార్టెంట్. తత్వం తెలుసుకోవాలంటే భాష్యం చదవాలి. ఓకే. సో ఎప్పుడైతే జీవుడి గురించి మాట్లాడుతున్నాను అనమాట, అంటే ఎవరైతే ఈ భౌతిక విషయంలోకి వెళ్ళిపోతారో, ఈ భౌతిక విషయంలో అంటే నరనారాయణులు కదా వీళ్ళిద్దరు. ఒక నారాయణ గురించి మాత్రమే మాట్లాడట్లేదు, నరుడి గురించి కూడా మాట్లాడుతున్నారు. అక్కడ మీరు ధర్మ సంస్థాపన చేసిన తర్వాత నా దగ్గరికి రండి మళ్ళీ. అంటే ఎవరైతే మనుషులుగా అవతరిస్తారో అంటే మనం అందరికీ, ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం నిర్వర్తించేస్తామో, ఎప్పుడైతే మనం మనకి ఇక కర్మఫలాలు ఎప్పుడైతే ఉండవో తిరిగి మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం. సో మీరు నా దగ్గరికి రండి అంటే జీవుల గురించి కూడా చెప్తున్నట్టు అనమాట ఇండైరెక్ట్ గా. ఓకే. సో అది విష్ణువు దృష్టిలో ఆలోచిస్తే ఎస్, ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి ఎవరైనా సరే తిరిగి వైకుంఠ లోకానికి వెళ్ళాలి, అది చరమగమ్యం. ఓకే, నెక్స్ట్ 59వ శ్లోకం సునీత హరిబొమ్మలజ. పూర్ణకామావపి యువాం నరా నారాయణ వృషి పూర్ణకామావపి యువాం నారాయణ వృషి ధర్మమా ధర్మమాచరతాం సిత్యైరుషభౌ లోక సంగ్రహం. ధర్మాచరతాం స్థితైః ఋషభౌ లోక సంగ్రహం. ఓ పురుష శ్రేష్ఠులారా, మీరు పూర్ణకామకులై ఉన్నప్పటికీ జనసామాన్యము యొక్క లాభము కొరకు నరనారాయణులుగా మీరు ధర్మాచరణను కొనసాగించవలసి ఉన్నది. హరే కృష్ణ. సో మీరు పూర్ణకామకులు అంటే మొత్తం కోరికలన్నీ కూడా అంతే ఇక
ఆ తీర్చగలిగేవాడు కదా. కోరికలు లేని వాళ్ళు అసలు ఈ ఇంకెందుకు. కోరికలు లేని లేని కదా. పూర్ణ కాముకులు. పూర్ణ కాముకులు అంటే ఇప్పుడు నాకు ఏదన్నా భౌతిక అనిపిస్తే నాకు కావాల్సింది నేను వేరే వాళ్ళ మీద ఆధారపడి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే నా కోరిక నేనే తీర్చుకోగలను. పూర్ణ కాముకులు అంటే నేను దేని మీద నా సంతోషం కోసం నేను దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. సో అలాంటప్పుడు అంటే నువ్వు పూర్ణ కాముకుడివి. అంటే నీకు ఏదో అవసరమై నువ్వు భౌతిక లోకంలోకి వెళ్ళలేదు, నీకు అన్నీ ఉన్నాయి, అయినా సరే నువ్వు భౌతిక లోకంలోకి వెళ్ళావు. ఎందుకు? మనల్ని ఉద్ధరించడం కోసం, జీవుల్ని ఉద్ధరించడం కోసం. ఓకే. అంటే కృష్ణుడు ఈ భౌతిక విషయంలోకి అవతరిస్తే మనం అందరం అనుకున్నాం రాముడుగా ఆయన చేసినటువంటి కొన్ని పాపాలకు కారణంగా ఆయన కృష్ణుడిగా అవతరించాడు అని కదా. ఏదో తాటకి ఏదో చంపుతాడు కదా, వాలిని చంపుతాడు కదా, వాలిని చంపాడు కాబట్టి వాలితో చంపబడడం కోసం కృష్ణుడిగా అవతరించాడు అని. అలా కాదు. అలా కాదు. నువ్వు పూర్ణకాముకుడివి. అంటే నీకు ఏ కర్మ లేదు, నువ్వు భౌతిక విషయంలోకి వెళ్తున్నావు అని అంటే ఏదో అనుభవించడానికి వెళ్ళట్లేదు, అది పాప ఫలమైనా సరే పుణ్యఫలమైనా సరే. ఓకే. పూర్ణకాముకుడు అయినటువంటి వానికి ఏది కూడా ఆ వాళ్ళు పొందాలి అని అనుకున్నటువంటి ఏది కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇంతకు ముందు ఇంకొక పదాన్ని ఉపయోగించారు దీనికి. దానికి ఏమంటారు? ఆత్మ సంతుష్టుడు, లేకపోతే దాన్ని ఏమంటారు ఇంకోటి? ఆత్మారాముడు. ఆత్మారాముడు. ఓకే. తనలో తానే రమించగలడు. అంటే ఆయనకి కావాల్సినటువంటి ఏ ఆనందానికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఏ కోరికైనా సరే తను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అది కేవలం కృష్ణుడు మాత్రమే కాదు, అర్జునుడు కూడా. అర్జునుడు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు, దివ్యమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. కానీ అర్జునుడు, కృష్ణుడు కూడా ఎలాంటి కర్మబంధనం లేకపోయినప్పటికీ, ఎలాంటి కోరిక లేకపోయినప్పటికీ, పూర్ణకాముకులు అయినప్పటికీ వాళ్ళు నరనారాయణులుగా అవతరించాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఎందుకు అవతరించాల్సి వచ్చింది అని అంటే సామాన్యమైనటువంటి జనుల్ని జనసామాన్యం యొక్క లాభం కోసం, వాళ్ళ లాభం కోసం కాదు, జనసామాన్య లాభం కోసం. ఓకే. నెక్స్ట్ 61. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ ఇక్కడ. ఇప్పుడు మనము భగవంతుని అంశలమే, అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కానీ మనం ఆ లోకంలో ఉన్నా కానీ వేరే వేరేగానే ఉంటాము. కృష్ణ పరమాత్మ వేరు, మనం వేరుగా ఉంటాము. ఇప్పుడు ఇక్కడ నరనారాయణ అని చెప్పారు కదా ప్రభుజీ, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరిద్దరు నా అంశలని చెప్పారు కదా, అదే భగవంతుని అంశలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ నరనారాయణుడు నరుడు అని ఆయన అంశ అంటే ఆయనలో నుంచి వచ్చినట్ల ప్రభుజీ, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఆయన అంశ కాదా? ఎస్ ప్రభుజీ. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వేరే అంశలానే ఉంటారు. అంటే అర్జునుడు వేరేగానే ఉంటారు అక్కడ. స్త్రీ స్వాంస అంటే స్వాంస కాదు కదా ప్రభు, అలా అడుగుతున్నా. అర్జునుడు స్వాంస కాదు. అదే అడుగుతున్నా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జునుడు వేరేగానే ఉంటారు, విభిన్న అంశ. అంటే వ్యక్తిగత ఆత్మలా ఉంటారు అక్కడ. నాకు అదే అంతకు ముందు దాంట్లో ఆ మాట అన్నా. హరే కృష్ణ. ఓకే. హైమవతి మాతాజీ. ఇత్యాదిష్టౌ భగవతాతౌ కృష్ణౌ పరమేష్ఠినా. ఇత్యాదిష్టౌ భగవతాతౌ కృష్ణౌ పరమేష్ఠినా. ఓం ఇత్యానమ్య భూమానం ఆదాయ ద్విజధారకాం. ఓం ఇత్యానమ్య భూమానా ఆదాయ ద్విజకారకాన్. న్యవర్తేతం స్వకం ధామ సంప్రహృష్టౌ యదాగతం. న్యవర్తేతాం స్వకం ధామ సంప్రహృష్టౌ యదాగతం. విప్రాయ దదతుః పుత్రాన్ యథా రూపం యథావయః. విప్రాయ దదతు పుత్రాన్ యథా రూపం యథావయా. హరే కృష్ణ ప్రభుజీ. సర్వోత్తమ లోక ప్రభువుచే ఆ రీతిగా ఆదేశించబడిన వారైన కృష్ణార్జునుడు ఓంకారమును ఉచ్చరించి సమ్మతిని తెలియజేసి ఆ మహావిష్ణువునకు నమస్కరించిరి. బ్రాహ్మణ పుత్రులను తమతో పాటు తీసుకుని పరమ సంతుష్ట చిత్తముతో వారు తాము వచ్చిన మార్గములోనే తిరిగి ద్వారకకు చేరుకునిరి. బ్రాహ్మణ పుత్రుడు ఏ సుస్వరూపములో అదృశ్యమయుండిరో అదే రూపములో వారిని కృష్ణార్జునులు బ్రాహ్మణునికి వసికిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. సర్వోత్తమ లోక ప్రభువుచే ఆ రీతిగా ఆదేశించబడిన వారైనటువంటి కృష్ణార్జునులు
ఓంకారమును ఉచ్చరించి సమ్మతిని తెలియచేసి ఆ మహావిష్ణువునకు నమస్కరించారు. బ్రాహ్మణ పుత్రులను తమతో పాటు తీసుకుని పరమ సంతుష్ట చిత్తముతో వారు తాము వచ్చినటువంటి మార్గంలోనే తిరిగి ద్వారకకు చేరుకున్నారు. బ్రాహ్మణ పుత్రులు ఏ శిశు రూపంలో అదృశ్యమై ఉంటిరో అదే రూపంలో వారిని కృష్ణార్జునులు బ్రాహ్మణునికి వసిరి. ఓకే, సో అంటే ఎలా 10 మంది 10 మంది పుత్రులు 10 కూడా మంది, చిన్నపిల్లలుగానే ఉన్నారు అప్పటికి ఇంకా. అవును 10 మంది ఒకేలాగా ఉన్నారు ఒకేలా చిన్నపిల్లలు. ఉన్నారు. అంటే వాళ్ళు పోయినప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు ఇప్పుడు అలా కూడా. ఉమ్. అంటే వైకుంఠ లోకంలో వయసు పెరగదు. హరే కృష్ణ. అందరిని తీసుకొచ్చారా ప్రభుజీ? అందరినీ. అందరినీ ఆహా. తీసుకొచ్చారు. అందరినీ. ఓకే, నెక్స్ట్ మంగ తయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేనేనా ప్రభుజీ? అవును. నిశామ్య వైష్ణవం ధామ పార్థ పరమ విస్మిత విస్వామ్య వైష్ణవం దామా పార్థః పరమ విస్మిత. యత్కించిత్ పౌరుషం పుంసాం మేనే కృష్ణానుకంపితం యత్కించిత్ పురుషం పుంసా మేనే కృష్ణాసుకంపితం. విష్ణులోకమును గాంచిన వాడే అర్జునుడు పరమ విస్మృతుడయ్యను. మనిషి ప్రదర్శించబడి ఎట్టి అసాధారణ శక్తి అయినను కేవలము శ్రీకృష్ణ అనుగ్రహ ప్రకటమే అని అతడు నిర్ణయించుకొనెను. జై ప్రభుపాద్. జై ప్రభుపాదుల భాష్యము. అర్జునుని విస్మయమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇట్లు వివరించింది. నేను మానవ మాత్రమే అయినను శ్రీకృష్ణానుగ్రహము చే సమస్తమునకు మూల కారణమగు దేవదేవుని గాంచగలిగితిని అని అతడు తలిచెను. కానీ మరుక్షణమే తిరిగి ఆలోచనామగ్నుడై కానీ శ్రీకృష్ణుని దర్శించడు కోరికతోనే తాను బ్రాహ్మణ పుత్రులను తీసుకుని పోయినట్టు విష్ణువు ఎందుకు పలికెను? తన అంశనే దర్శించుట భగవానుడు ఎందులకు అంతగా తహతహలాడుచున్నాడు? ఇది ఏదేని ప్రత్యేకమైన తాత్కాలిక పరిస్థితి ప్రభావమై ఉండవచ్చును. కానీ ద్రిదృక్షత బదులుగా ద్రిదుక్షుణ అని అతడు పలికి ఉన్నాను. క్షుణ అని ప్రత్యయము శాశ్వత లక్షణం చే సూచించిన గాని తాత్కాలిక స్థితిని కాదు. అనగా అతడు శ్రీకృష్ణుని నన్ను ఎల్లప్పుడూ చూరగోడి ఉండననియే నిర్ణయింపవలసి వచ్చును. ఒకవేళ అదే అయినను ద్వారకలో అతడు ఎందులకు శ్రీకృష్ణుని చూడలేదు? మహావిష్ణువు యథార్థమునకు సర్వవ్యాప్తి అయిన విశ్వ సృష్టికర్తయే కదా. సమస్త విశ్వమును అతడు అరిచేతిలో ఉసిరికాయ వలె ధరించి ఉండెను. లేక ప్రత్యేకానుమతి లేనిదే శ్రీకృష్ణుడు ఎవ్వరికి దర్శనమివ్వకపోవటయే అతడు ద్వారకలో శ్రీకృష్ణును దర్శింపజాలకుండేనా? అదియునుగాక బ్రాహ్మణుడి ఎడల పరమాదయామయుడైన మహావిష్ణువు ప్రతి ఏడాది బ్రాహ్మణునికి ఎందుకు కష్టపడవలసి వచ్చెను? శ్రీకృష్ణుని దర్శించవలనని పరమ ఆతృతను విడిచిపెట్టలేని కారణమని అతడు ఇట్టి అసాధారణ రీతిలో వర్తించి ఉండవచ్చును. సరియే, ఈ కారణం వలన అతడు అక్రమముగా వర్తించి ఉండవచ్చును. కానీ బ్రాహ్మణ బాలును అపహరించడం అతడు ఎందులకు తన సేవకుని పంపలేదు? అతడే స్వయముగా ద్వారకకు ఎందుకు రావాల్సి వచ్చెను? వారిని శ్రీకృష్ణుడు పురము నుండి అపహరించడం అంత కష్టమా? దానిని విష్ణువు తప్ప వేరొక్కడు చేయలేడా? శ్రీకృష్ణుడు సహింపజాలన్నట్లుగా అతని పురములో బ్రాహ్మణునకంతటి కష్టమును కలిగించుటే మహావిష్ణు ఉద్దేశం నేను భావించేదను. అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణువుకు దర్శనమివ్వగలడు. దుఃఖితుడు బ్రాహ్మణుడు కృష్ణుడి ఎదుటనే నిందాకి కుమ్మరించి విష్ణు ప్రేరేపించాడు. ఈ విధముగా శ్రీకృష్ణుని దేవత్వము మహా మహోన్నతం. దాని మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం మాతాజీ, ఇది సరిగా వినిపించట్లేదు. ఈ రీతిగా తలచుచు అర్జునుడు అత్యంత విస్మితుడయ్యాను. అవన్నీ వాస్తవమేనా అని అతడు శ్రీకృష్ణుని అడగగా దానికి ఆ దేవదేవుడు హరివంశంలో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు వసగిను. మద్దర్శనార్థం తే బాల
హృతాస్తేనా మహాత్మనా విప్రర్థమేష్యతే కృష్ణో మత్సమీపం న చాన్యదా. నన్ను దర్శించుటకే ఆ పరమాత్ముడు బాలురను అపహరించను. కేవలం బ్రాహ్మణుని పక్షమునే శ్రీకృష్ణుడు నన్ను చూచుటకు వచ్చును గాని అన్యదా కాదు అని అతడు తలచి ఉండెను. అయినను బ్రాహ్మణుని కోరికకు నేను అచ్చడికి పోలేదు. మిత్రమా, నీ ప్రాణమును కాపాడుటకే నేను ఇచ్చడికి వెడలి ఉంటిని. బ్రాహ్మణుని కొరకే నేను వైకుంఠ లోకమునకు వెళ్ళవలసి ఉన్నచో అతని తొలి పుత్రుడు అపహరింపబడినప్పుడే నేను అది చేసి ఉండేడు వాడను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికినట్లు శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఈ లీల కురుక్షేత్ర సంగ్రామమునకు ముందే జరిగినప్పటికీ దశమ స్కందము చివర శ్రీకృష్ణుని మహిమోత్కృష్టము అనేది శీర్షిక క్రింద ఇచ్చట వర్ణించబడినదని శ్రీధర స్వామి అభిప్రాయపడింది. ఓకే, ఇదంతా జరిగిపోయింది. వీళ్ళు అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి ఆ శిశువుల్ని తీసుకుని బ్రాహ్మణుడికి అప్పగించడానికి వెళ్ళారు. వెళ్తూ ఉన్నటువంటి సమయంలోనే అర్జునుడు అనేక రకాల ఆలోచనలు చేస్తున్నారు. ఒకటి, శ్రీకృష్ణ మహావిష్ణువుని దర్శనం చేసుకోగలిగాను నేను. తను చేసినటువంటి ఆలోచనలో కొన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. నేను స్వయంగా భగవంతుడిని దర్శనం చేసుకోగలిగాను, దేవాది దేవుణ్ణి దర్శనం చేసుకోగలిగాను. అది ఎంత అదృష్టం! దీనికి నాకు ఎలా సాధ్యమైంది? స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క కృప. చూడండి, అర్జునుడు అన్ని లోకాలకి తిరగగలిగారు, కానీ భౌతిక ఆచ్ఛాదనం దాటి వెళ్ళగలిగారా తనంతటికి తాను? లేదు ప్రభుజీ. ఒకవేళ ఎవరైనా సరే అన్ని లోకాలకి తిరగగలిగే శక్తి ఉన్నా కానీ భౌతిక ఆచ్ఛాదనం దాటి బయటికి వెళ్ళగలగడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు? అదంతా చీకటిగా ఉంటుంది. చీకట్లో దారి కూడా తెలియదు. ఓకే, ఎటు పోవాలో కూడా తెలియదు. అందుకని శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి మరి వెలుతురు తీసుకొచ్చి ఆ వెలుతురులో వైకుంఠ లోకం వరకు కూడా తీసుకెళ్ళగలిగారు. కాబట్టి అర్జునుడు మహావిష్ణువుని దర్శనం చేసుకోగలిగారు, దేవాది దేవుడిని దర్శనం చేసుకోగలిగారు అని అంటే కృష్ణుడి యొక్క కృప. కృష్ణుడు గనక సహకరించకపోతే, కృష్ణుడు గనక ఆయనకి ఆ సహకారం చేయకపోతే అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి కృష్ణుడు గ్రేట్. ఇక రెండో విషయం, విష్ణువుని కలిసినప్పుడు విష్ణువు ఏమన్నాడు? అప్పుడు అర్థం కాకపోవచ్చు, నేను పరమశ్రేష్ఠుణ్ణి అని చెప్పుండొచ్చు. మీ ఇద్దరు నా అంశలు అని చెప్పారు. స్వాంశ ఒకళ్ళైతే విభిన్నాంశ ఒకళ్ళు. మీ ఇద్దరు కూడా ఈ భౌతిక విషయంలో మీ కర్మలు కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే ధర్మ సంస్థాపన కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి నా దగ్గరికి రండి. శాశ్వతంగా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఓకే, శాశ్వతంగా నేను మిమ్మల్ని దర్శించుకోవాలి అనేటువంటిది నా భావం. అంటే స్వయంగా దేవాది దేవుడై ఉండి ఎవరైనా సరే ఆయన్నే చూడాలి అని అనుకుంటారు కదా. మరి ఆయన ఏంటి కృష్ణుని చూడాలి అనుకుంటున్నాడు? అంటే ఇది సూక్ష్మంగా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేటువంటి ఇది. డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. నేను గొప్పవాడిని కానీ నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అంటే ఎవరిని చూడాలనుకుంటున్నాను? ఆయన నాకంటే గొప్పవాడు అని అర్థం. అది అంతేగా? అంతేగా? ప్రభు. కానీ తనకంటే నేను గొప్పవాడికి అలా గొప్పవాడిని, అంటారు. నేను గొప్పవాడిని అనే చెప్తున్నాడు అక్కడ. కానీ సూక్ష్మంగా ఎలా చెప్తున్నాను? నేను నిన్ను మిమ్మల్ని చూడాలనే నేను ఇక్కడికి రమ్మన్నాను, రప్పించాను అని చెప్తున్నాను. అంటే ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అంతకంటే గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చూడాలి అని అనుకోవటం సహజం కదా. అందుకనే శ్రీకృష్ణుని చూడాలి అనేటువంటి కోరిక. అంటే స్వయంగా విష్ణువే కృష్ణుని చూడాలి అనుకుంటున్నారు అని అంటే విష్ణువు కంటే కృష్ణుడు ఎంత గొప్పవాడు అయి ఉండాలి? విష్ణువే చూడాలి అనుకున్నారు. ఇది రెండవ విషయం. ఇక మూడవది, ఒకవేళ విష్ణువే కృష్ణుడు చూడాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. మరి విష్ణువు సర్వవ్యాపి కదా. విష్ణువు సర్వవ్యాపి అయినప్పుడు మరి ద్వారకలో కూడా ఉంటారు కదా. ద్వారకలోనే కృష్ణుడు చూడొచ్చు కదా. ఎందుకు వైకుంఠానికి పిలిపించుకున్నారు? అర్జునుడికి అవకాశం ఇవ్వడానికి. అర్జునుడికి అవకాశం ఇవ్వడానికి కాదు. అక్కడ ఏమన్నారు అనంటే ఈవెన్ విష్ణువు కూడా భౌతిక విషయంలోకి వస్తే కృష్ణుడిని చూడాలి అని అనుకుంటే కృష్ణుడు దర్శనం ఇస్తారనే గ్యారంటీ లేదు. ఓకే, సో కృష్ణుడు గ్యారంటీగా దర్శనం ఇవ్వకపోవచ్చు. చాలా మంది ఉన్నారు అక్కడ. అందరూ కృష్ణుడు తెలుసుకోగలుగుతున్నారా? బ్రహ్మదేవుడే భౌతిక లోకంలోకి వచ్చి కృష్ణుడు అర్థం చేసుకోగలిగాడా? మాయలో పడ్డాడు. అది కృష్ణుడు కంట్రోల్. అది కృష్ణుడు కావాలి అనుకుంటే ఇస్తారు, కావాలి అనుకోకపోతే ఇవ్వరు. పైగా వచ్చి చూసినా కానీ ఎంతసేపు చూస్తారు? శాశ్వతంగా తనతో పాటు ఉండాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు.
బహుశా కృష్ణుడే దర్శనం ఇవ్వరేమో ఆయన ఒకవేళ వచ్చినా, అందుకనే ఆయన బ్రాహ్మణ బాలుడిని తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. ఇక నెక్స్ట్ పాయింట్, ఎందుకు బ్రాహ్మణ బాలుడిని తీసుకెళ్ళాడు? ఇంకెవరి బాలుడిని ఆయన తీసుకెళ్ళచ్చు కదా విష్ణువు. ఉం? ఏంటి ప్రభుజీ? ఎందుకు బ్రాహ్మణ బాలుడినే తీసుకెళ్లారు? ఇంకెవరినో తీసుకెళ్ళచ్చు కదా. అంటే వాళ్ళు భగవంతుడే బ్రాహ్మణులకు చాలా విలువ కదా ప్రభుజీ. వాళ్ళ ఆ మాటలు ప్రభుజీ, వాళ్ళ వాక్ అనేది చాలా గొప్ప బ్రాహ్మణుడు. గోబ్రాహ్మణ హితాయచ. ఓకే, హితాయచ. జగద్వితాయ కృష్ణాయ గో. నమో బ్రాహ్మణులు బ్రాహ్మణే అంటే ఇష్టం దేవాయ కాబట్టి. ప్రభుజీ గోబ్రాహ్మణ. ఇక్కడ ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ. ఒక నిమిషం మాతాజీ, నన్ను కంప్లీట్ చేయండి, అదే చేయండి. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు బ్రాహ్మణులకు కనుక హాని చేసినట్లయితే తప్పకుండా బ్రాహ్మణులను రక్షించడానికి కృష్ణుడు వస్తాడు. నేను ఇంకెవరికి ఏ హాని చేసినా కానీ కృష్ణుడు వస్తాడో రాడో, కానీ కృష్ణుడు నా లోకానికి వస్తే నేను కృష్ణుడితో మాట్లాడచ్చు, కృష్ణుడు దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి కోరిక తీరుతుందో తీరదో. కానీ ఒకవేళ కనుక నేను బ్రాహ్మణుని గనక అగౌరవపరిచాను, లేదా బ్రాహ్మణుడికి కష్టాన్ని గనక కలిగించినట్టయితే ఆ కష్టాన్ని తీర్చడానికి తప్పకుండా కృష్ణుడు వస్తారు. Yes, అందుకని ప్రభుజీ. బ్రాహ్మణ బాలుని తీసుకురావడం జరిగింది. ఇంకొక పాయింట్ ఉంది, ఒకవేళ విష్ణువే బ్రాహ్మణ బాలునే తీసుకువెళ్తే కృష్ణుడు వస్తాడు అని అనుకుంటే విష్ణువు దూతల నుంచి పంపించగా, ఎందుకు స్వయంగా విష్ణువే వచ్చి తీసుకెళ్లిపోయారు? స్వయంగా విష్ణువే వచ్చి తీసుకెళ్లారట, విష్ణు దూతలు వచ్చి తీసుకెళ్లలేదు బ్రాహ్మణ బాలుడు. ఆ బ్రాహ్మణ బాలుడు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే వాళ్ళని స్వయంగా విష్ణువే వచ్చి, విష్ణు దూతలు కాదు, వైకుంఠ లోకానికి విష్ణువే వచ్చి తీసుకుని వెళ్ళారు కదా ఆ బ్రాహ్మణ బాలుడిని. సో స్వయంగా విష్ణువే ఎందుకు వచ్చారు అని అంటే, ద్వారకలో ఒక బ్రాహ్మణుడికి అలాంటి స్థితిని తీసుకురాగలిగినటువంటి, అంటే ఒక బ్రాహ్మణుని ఏడిపించేటువంటి స్థితి ఎవరు చేయలేరు. రక్షణలో ఉన్నటువంటి కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి కష్టాన్ని కలిగించే శక్తి సామర్థ్యాలు విష్ణు దూతలకు కూడా లేదు. ఓకే, కేవలం విష్ణువుకే ఉంది, కేవలం విష్ణువు మాత్రమే చేయగలదు. అంటే బ్రాహ్మణ్ణి బాధ పెట్టాలి, కష్టపెట్టాలి అనేది విష్ణువు ఉద్దేశం కాకపోయినా కృష్ణుని చూడాలి, కృష్ణుడి దర్శనం చేసుకోవాలి, కృష్ణుడితో మాట్లాడాలి అనేటువంటిది విష్ణు యొక్క. రెండోది భౌతిక విషయంలోకి వచ్చి ఆయన విష్ణు రూపాన్ని చూపిస్తూ కృష్ణుడితోటి మాట్లాడుతూ ఉంటే అది భౌతిక విషయంలో అది సరైనటువంటి సన్నివేశం కాకపోవచ్చు కదా. ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది స్వయంగా విష్ణువు వస్తే? స్వయంగా డ్రామా లాగా భౌతిక విషయంలో విష్ణువుని చూడాలన్నా, విష్ణు కృష్ణుని చూడాలన్నా వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. దుర్యోధన కదా చేసినట్లు. ఒక్కపోగా విచిత్రంగా చూస్తారు, నమ్మరు, విచిత్రంగా చూస్తారు. విచిత్రంగా చూస్తారు, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అనేది కూడా అర్థం కాదు. ఓకే, కొంత మాయ ప్రభావంలో కూడా ఉంటుంది, మాయ ప్రభావం కూడా ఉంటుంది. పైగా అర్జునుడు ఒకవేళ అదే సన్నివేశాన్ని భౌతిక విషయంలో చూశాడు అనుకోండి, ఓకే, చూస్తే అది నిజం కాదేమో, నాకు కలేమో అనుకుంటాడు. ఓకే, అందుకని ఈయన తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ కృష్ణుడి యొక్క గొప్పతనం అనేటువంటిది సూక్ష్మంగా తెలియచేయడం అంటే ఇది. ఇంత ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట కృష్ణుడి యొక్క గొప్పతనం. ఓకే, సో ఎస్ మాతాజీ, మీ ప్రశ్న ఏంటి ఇప్పుడు? ప్రభుజీ, ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామానికి ముందే జరిగిందని చెప్తున్నారు కదా ప్రభుజీ. అప్పుడు మనకు సంగ్రామానికి ముందే జరిగింది ఈ సంఘటన, అందుకనే అప్పుడు ఆయన ద్వారకు వచ్చారు. అర్జునుడు ద్వారకి కురుక్షేత్రానికంటే ముందే వచ్చారు. ఓకే, అయితే ప్రభుజీ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది సంగ్రామం ముందు, యుద్ధం ముందే జరిగింది. అప్పుడు కృష్ణుడు 11వ అధ్యాయం అర్జునుడు చెప్పాడు కదా ప్రభుజీ, ఆయనకు విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు, నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇలా నేను నా ఫ్రెండ్ అనుకున్నాను, ఇలా అనుకున్నాను, నువ్వు ఇంత గొప్పవాడివి అని అప్పుడు అక్కడ చెప్తారు కదా ప్రభుజీ. ఇది ముందు జరిగినప్పుడు అది అలా అనడము మళ్ళీ మాయ కమ్మినట్ట ఏంటి ప్రభుజీ? అదొక్క భ్రమ పెడతారు మాతాజీ. ఆయన పాత్ర ఆయన పోషించడానికి అవసరమైనటువంటి భ్రమ కూడా ఆయన ఇస్తారు. ఓకే, సో కృష్ణుడు విశ్వరూపం చూపించి కూడా విశ్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తారు యశోదమాతకి కదా. అలానే అంటే కృష్ణుడు ఇప్పుడు ఆయన లీలలు చేయడానికి ఎవరు ఏ భావంలో ఉండాలో ఆ భావంలో ఉంచుతారు. చూపించాల్సిన సమయంలో చూపించినా కానీ ఆ చూపించింది మర్చిపోయేలా కూడా చేస్తారు. ఓకే ఓకే, చివరికి కృష్ణుడు అర్జునుడు విస్మితుడు అయ్యేటువంటి ఒక సన్నివేశాన్ని చూపించడం అనేటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ, ఇక్కడ ఇప్పుడు విష్ణువుని కృష్ణుడు ఇద్దరిని పక్కపక్కన మనం కనుక అలా ఊహించుకుంటే, అంటే ట్విన్స్ లాగా ఉంటారు కదా స్వాంసలు, అంటే పోలికలు కొంచెం దగ్గర దగ్గర, అంటే అలా స్వాంసలు అంటే
ఆ, మూలానికి అంశకి తేడా లేదని అర్థం. అంతేగాని ట్విన్స్ లాగా ఉంటారని కాదు. అట్లా ఓకే. ఒకటే అన్నట్టుగా దాదాపు. ట్విన్స్ లాగా ఉంటే ఇగో కృష్ణుడు ఓకే. చూడండి, కృష్ణుడు నా వెనకాల చూడండి. ఆ, ఎస్ ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఓకే. 8 ఇప్పుడు చేతులతో అర్థమైంది. ఉంటే ఈయన 2 చేతులతో ఉన్నారు. అష్టభుజం అష్టభుజం. కొత్తగా చూసాం ఇప్పుడు ప్రభుజీ, అర్థమైంది. అసలుకి చాలా Yes, కొత్తగా అవును ప్రభు. చూస్తున్నాం ఇలా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ తెల్లగా ఉన్నారు ప్రభుజీ, అక్కడేమో ఆయన నీలమేఘంలో ఉన్నారు మళ్ళీ. అంటే మరి ఆయన నీలమేఘంలో చూపించాలంటే అదే ఆయన వర్ణన ఆయనకు మీకు ఇక్కడ ఎక్కువ ఆయన వర్ణన ఇంపార్టెంట్. ఇది అదే బొమ్మలో అవును. బొమ్మలో తప్పు వచ్చిందిలేండి. అదే ఓకే, యాక్చువల్గా వెనకాల ఉన్నది కృష్ణుడు. ఓకే, పక్కన ఉన్నది కృష్ణుడు పీతవర్ణం. ఓకే, ఎస్ ప్రభుజీ. బ్లూయిష్ ఓకే ఓకే ఎస్. సో కృష్ణుడికి విష్ణువుకి తేడా లేదు అన్నారు కాబట్టి విష్ణువుని ఇక్కడ నీలమేఘశ్యాముడిగా చూపిస్తున్నారు. ఓకే, ఓకే. yes. చాలా బాగుంది ప్రభుజీ. నెక్స్ట్ 63వ శ్లోకం అమృతమాత చదవండి. ఇతి హరే కృష్ణ దృశ్యాన్యనేకాని ఇతి దృశ్యాన్యనేకాని వీర్యాణిహ ప్రదర్శయన్ ఇతి దృశ్యాని ఏకాని వీర్యాణిహ ప్రదర్శనయాన్ బభుజే విషయాన్ గ్రామ్యాన్ ఈజే చాతుర్జితైర్మఖై. భుజే విషయాన్ గ్రామ్యా నిజే చాతుర్యర్జి తైర్మఖై. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఇట్టి అనేకములైన వీర్యోచిత లీలలను ఈ జగత్తులో ప్రదర్శించి ఉండెను. బాహ్యమునకు అతడు పలు లౌకిక భోగములను అనుభవించి పరమశక్తివంతులైన యజ్ఞముల నునరించి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఇలాంటి అనేక వీరోచితమైనటువంటి లీలల్ని ఈ జగత్తులో ప్రదర్శించి ఉండాలి అంటే అర్జునుడు అనుకుంటున్నాడు మనసులో కృష్ణుడి గురించి. ఓకే, వీరోచితమైనటువంటి కర్మలు ఎన్నో చేసి ఉండాలి. చూడటానికి మనందరికీ కూడా లౌకిక భోగాలను అనుభవించి పరమశక్తివంతులైనటువంటి యజ్ఞములను అనురించి ఉండను. చూడటానికి బయటికి ఇలా ఉన్నారు, బయటికి యజ్ఞాలు చేస్తున్నట్టు, లౌకిక కర్మలు చేస్తున్నట్టు, లౌకిక భోగాలను అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఈయన చాలా వీరోచితమైనటువంటి లీలల్ని చేస్తున్నారు, అవన్నీ కూడా ప్రదర్శించారు అని చెప్తున్నారు అర్జునుడు. నెక్స్ట్ 64వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ. ప్రవవర్షాఖిలాన్ కామాన్ ప్రజాసు బ్రాహ్మణాదిషు ప్రవవర్షాఖిలాన్ కామాన్ ప్రజాసు బ్రాహ్మణాదిషు యథాకాలం యతైవేంద్రో భగవాన్ శ్రేష్ఠమాస్థితః. యథాకాలం యతైవేంద్రో భగవాన్ శ్రేష్ఠ్యమాస్థితః. ప్రభుపాదుల వారి భావము, ఆ దేవదేవుడు తన శ్రేష్ఠత్వమును ప్రదర్శించిన వాడై ఇంద్రుడు వర్షమును కురిపించడి చందమున తగిన సమయములలో బ్రాహ్మణులకు ఇతర ప్రజలకు సర్వాభీష్టములను తీర్చెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే సో ఏ విధంగా అయితే ఎప్పుడు అవసరమో వర్షం అప్పుడు ఇంద్రుడు ఇస్తున్న విధంగా ఇక్కడ కూడా ఈయన కృష్ణుడు ఆయన శ్రేష్ఠత్వాన్ని ప్రదర్శించి ఆ బ్రాహ్మణులకి ఇతర ప్రజలకి సర్వ అభిష్టాలని తీరుస్తున్నారు. ఇంకొకటి, ఇంతకు ముందు మనం శ్లోకంలో మనం చెప్పుకోవాల్సిన ఒక పాయింట్ మిస్ చేశాము. ఏమన్నారు అని అంటే, కృష్ణుడు ఒకవేళ బ్రాహ్మణుడి కోసం వెళ్ళారా లేకపోతే అర్జునుడి కోసం వెళ్ళారా వైకుంఠ లోకానికి. ఓకే, కృష్ణుడు తన గొప్పతనాన్ని అర్జునుడికి చూపించాలి అని అనుకున్నారు. ఒకవేళ బ్రాహ్మణుడు రక్షించడమే ఒకటే లక్ష్యంగా అనుకున్నట్లయితే మొదటి ఫస్ట్ పుత్రుడు పుత్రుడికే చనిపోయినప్పుడే రక్షించేవాడు. రక్షించి ఉండేవాడు. కానీ అర్జునుడు ఆ ప్రతిజ్ఞ చేసి ఆ అర్జునుడు రక్షించలేనటువంటి సమయంలో అగ్నిలో దూకాలి అని అనుకున్నటువంటి సమయంలో ఆయన సరే నేనున్నాను అని ఉండేవాళ్ళు కాదు, ముందే అని ఉండేవాడు. ఓకే, ఆ పాయింట్ మనం మిస్ చేసాం. ఓకే, సో ప్రజలందరికీ బ్రాహ్మణులకి సర్వ అభిష్టాలని శ్రీకృష్ణ భగవానుడు తీరుస్తూ ఉన్నారు అనేది అని అనుకుంటున్నారు. నెక్స్ట్ 65 శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. హత్వా నృపాన ధర్మిష్టాన్ ఘాతయిత్వార్జునాదిభిః. హత్వా నృపాన్ ధర్మిష్టాన్ ఘాతయిత్వార్జునాదిభిః. అంజసా వర్తయామాస ధర్మం ధర్మసుతాదిభిః. అంజసా వర్తయామాస ధర్మం ధర్మసుతాదిభిః. పలువురు దుష్టరాజులను తాను వధించి అర్జునుని వంటి భక్తులచే
ఇతరులను వధింప చేసినందుకు ఇప్పుడు ఆ దేవదేవుడు ధర్మరాజు వంటి పుణ్య పరిపాలకుల ద్వారా ధర్మమును సులభంగా ప్రవర్తిల్లజేసెను. శ్రీమద్ భాగవతం నందలి కృష్ణార్జునులు బ్రాహ్మణ పుత్రులను తిరిగి తెచ్చుట అను దశమస్కందంలోని 89వ అధ్యాయంనకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాషము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించి ధర్మ సంస్థాపన కోసం వచ్చారు కాబట్టి ఆయన అధర్మయుతులైనటువంటి చాలా మంది అసుర పాలకులను వధించటమే కాకుండా అర్జునుడు లాంటి భక్తుల మాధ్యమం ద్వారా కూడా చాలా మంది అధర్మయుతులను సంహరించారు. ఓకే, అంతేకాదు ధర్మరాజుని చక్రవర్తిగా నిలబెట్టి ధర్మ సంస్థాపన చేయడం అనేటువంటిది జరిగింది. సమస్త విశ్వానికి కూడా ధర్మం ఉండేలాగా పాలన అనేటువంటిది ఇచ్చే విధంగా ధర్మరాజుని రాజుని చేయడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క మహిమ. ఓకే, సో ఇక్కడికి 89 చాప్టర్స్ కంప్లీట్ చేసుకుందాం. మనము రేపు 90వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 90వ అధ్యాయం కృష్ణ మహిమల యొక్క సారాంశము, 10వ స్కందం లాస్ట్ చాప్టర్. ఓకే, 90వ అధ్యాయం. ప్రభుజీ అనిపిస్తుంది. ప్రభుజీ కృష్ణుడు అనిపిస్తుంది. చాలా త్వరగా అయిపోయింది. అప్పుడు 10th స్కందం చాలా తొందరగా అయిపోయింది. మొత్తం అంతా అసలు కృష్ణుడు కృష్ణ కృష్ణ భారతం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ దశమ స్కందం మొత్తం ఒక ఎత్తు అనిపిస్తుంది ప్రభుజీ. సో 2-3 రోజుల్లో ఇది కంప్లీట్ చేసుకుందాం ఈ ఒక్క చాప్టర్. ఇంకా తర్వాత 11వ స్కందం స్టార్ట్ చేసుకుందాం. దశమ స్కందం అంటే భగవంతుడి యొక్క ముఖార విందం కదా. భగవంతుడి యొక్క ముఖం దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం 11వ స్కందం నుదురుకి వెళ్ళాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే రామ హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.